ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అక్కడ దేవుడు ఆదామునితో ఈ మాట అంటున్నాడు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూడండి, ఆదాముతో దేవుడు అంటున్నాడు నీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తం. ఆదాము నిమిత్తము నేల శపించబడింది. ఆదాము నిమిత్తం ఏమైపోయిందనంటే నేల, భూమి మీద పండించే ప్రతి పంటను అది వరకు దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి మొక్కను ఆశీర్వదించాడు, ప్రతి చేతి పనిని ఆశీర్వదించాడు, ప్రతి ఉద్యోగమును ఆశీర్వదించాడు. కానీ ఒకసారి ఆ పండు తినినటువంటి తరువాత, చేయవద్దన్నటువంటి పాపము చేసినటువంటి తరువాత, ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో ఆ తరువాత ఏమైందనంటే ఆదాము ఒక్కడు చేసినటువంటి పాపమును బట్టి ఏమైపోయింది? భూమి మొత్తము శపించబడింది, శాపం వచ్చేసింది. ఏంటి ఆ శాపం? ప్రయాసపడతావు, కష్టపడతావు, నీవు బ్రతుకు దినములంతా ప్రయాసపడే నీవు దాని పంటను తింటావు అని భూమి శపించబడింది. ఆ శాపము ఇంకా మన మీద ఉన్నదా? ఆలోచించండి, ఉన్నదా ఇంకా? ఆ మొదటి మనుషుడైనటువంటి ఆదాముతో భూమి శపించబడితే కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా! ఆ మొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఏమొచ్చింది? ఆదాము ద్వారా ఏమొచ్చింది? శాపం. గుర్తుపెట్టుకోండి, ఆదాము ద్వారా భూమి శపించబడింది. ఏదైనా ఉద్యోగం చేస్తే ఫెయిల్ అయిపోవడం, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఫెయిల్ అయిపోవడం, అన్ని చోట్ల నష్టపోవడం. ప్రతి చోట స్టూడెంట్స్ అనుకోండి, చదువుల్లో ఫెయిల్ అయిపోవడం, చదువులో నష్టపోవడం, ఉద్యోగంలో నష్టం, వ్యాపారంలో నష్టం. ఈ శాపము ఇంకా మనము అనుభవిస్తున్నాము. యేసయ్య తన రక్తమును ఈ లోకంలో చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఆయన మన ప్రతి శాపమును కూడా కొట్టివేశాడు. ఆమేన్. మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా మనకేమి కలిగింది? శాపము కలిగింది. కడపటి ఆదాము, మొట్టమొదటి మనుషుడైనటువంటి 2 ఆదాములు ఉన్నారు. వింటున్నారన్నమాట? ఈరోజు మీరు ఆర్థికముగా ఆశీర్వదించబడాలంటే నా మాటలు జాగ్రత్తగా వినండి. 2 ఆదాములు ఉన్నారు. దేవుడు 2ని జ్ఞాపకం చేస్తున్నాడు. వారిలో మొదటి ఆదాము, కడపటి ఆదాం. కడపట అంటే చివరి ఆదాం. మొట్టమొదటి ఆదాము ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే స్వయముగా ఏదెను తోటలో తాను మట్టితో కలుగజేసినటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాము. ఆ ఆదాము ద్వారా మనకి ఏమి కలిగింది? మేలు కలిగిందా? ఆశీర్వాదం వచ్చిందా? ఆ ఆదాము చేసిన పాపమును బట్టి ఈ భూమి శపించబడింది. కానీ కడపటి ఆదాము, చివరి ఆదాము, 2వ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనంట జీవింపచేయు ఆత్మ అయ్యను. ఆమేన్. ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ శాపము ఆశీర్వాదముగా మార్చబడినది. ఆయన సిలువలో నీ పేదరికమును, నీ దారిద్ర్యమును, నీకున్న సమస్తమును కూడా ఆ సిలువలో ఆయన భరించాడు. ఆ రక్తము ద్వారా ఆయన నీ పేదరికాన్ని తొలగించాడు. ఆ రక్తములో ఐశ్వర్యము దాగి ఉన్నది. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ద్వారా ఆయన మనకి ఐశ్వర్యమును అనుగ్రహించాడు. ఈరోజు ఎందుకు మనం ఆశీర్వదించలేకపోతున్నాం? ఆ కడపటి ఆదామంట జీవింపచేయు ఆత్మ. నీ జీవితంలో ఎండిపోయిన బ్రతుకు కలిగి ఉన్నట్లయితే, నీవు ఉద్యోగం లేక వ్యాపారంలో నష్టపోతూ కుటుంబ కలహాలతోనూ కుటుంబ సమస్యలతోనూ ఎండిపోయిన పరిస్థితిలో నీవు గనక ఉంటే దేవుని ఆత్మ నిన్ను జీవింపచేయబోతున్నది. ఆమేన్. తన జీవమును ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ జీవము ద్వారా, ఆ జీవము కలిగిన ఆత్మ నీలో ఉంటే నీ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా సమృద్ధి, సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యము కలుగబోచున్నది. ఆమేన్.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆదామును బట్టి శపించబడ్డాము, మరలా అదే యేసయ్యను బట్టి ఆశీర్వదించబడబోతున్నాం.